హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జాలీ థామస్ అనే ఒక మహిళ 6 మర్డర్స్ చేసింది. సో దీన్ని బేస్ చేసుకొని రీసెంట్గా కరియన్ సైనైడ్ అని ఒక డాక్యుమెంట్ని కూడా తీశారు. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మంచి పాపులారిటీ కూడా సంపాదించుకుంది. అసలు ఎవరి జాలీ థామస్, మరి ఆ వెబ్ సిరీస్లో డాక్యుమెంటరీలో ఏం చూపించారు, ఎలా మర్డర్స్ చేసింది సార్ అసలు? ఇది కేరళలో ఒక రకమైన సెన్సేషన్ సృష్టించిన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఓకే. మామూలుగా కేరళలో ఇంతకు ముందుగా కూడా సీరియల్ కిల్లర్స్ కొంత పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇది ఒక డిఫరెంట్ అని చెప్పచ్చు. అందుకని దీని మీద నేషనల్ అవార్డు విన్నర్ క్రిస్టో టామీ డైరెక్టరు, తను దీని మీద ఇంట్రెస్ట్ చూపించాడు. ఆయన ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. ఆయన ఏం చెప్తున్నా అంటే, మామూలుగా దీన్ని సింపుల్ ఒక ఆవిడ ఒక ఫ్యామిలీలో 6 మందిని చంపింది, ఇది క్లోజ్ అండ్ ఓపెన్ అండ్ షట్ కేస్ అని అందరూ అనుకుంటారు. బట్ అంత సింపుల్ కాదు ఇది. దీంట్లో అనేక న్యూయాన్సెస్ ఉన్నాయి. అందుకని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అందుకని నేను దీన్ని తీశానని చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఆ ఫ్యామిలీలో వాళ్ళు చెప్పింది, పక్కింట్లో వాళ్ళు చెప్పింది, ఆమెకు తెలిసిన వాళ్ళు పోలీసులు, దీని నుంచే కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చాడు అనమాట స్టోరీని. చాలా బాగుంది. ఇది 30 దేశాల్లో పాపులర్ అయింది ఈ స్టోరీ. అయితే అసలు ఏం జరిగింది అంటే, ఈమె చంపింది వచ్చి ఒక రోజులో చంపలేదు. 2002 నుంచి 2016 వరకు 14 ఏళ్ల పీరియడ్లో ఈ 6 మందిని చంపింది. అందువల్ల కూడా ఈమె దొరకలేదు. యాక్చువల్గా దొరకడం కూడా ఒక ఆశ్చర్యకరం అని చెప్పచ్చు. ఎలా దొరికింది అనేది కూడా ఒక యాక్సిడెంటల్గా ఒకరికి డౌట్ రావడం, అక్కడి నుంచి దొరికింది ఈమె. నిజానికి 14 ఏళ్ళు ఈమె దొరకకుండా ఉండింది. సో ఈమె పేరు జాలీ థామస్. ఈమె 2017లో రే థామస్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళది కొంత ఉమ్మడి కుటుంబం, అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు అందరూ ఉంటారనమాట. కొంచెం ఒక పెద్ద కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఆ కుటుంబంలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ అబద్ధాలు చెప్పే వెళ్ళింది ఈమె. అంటే నేను ఎంకామ్ పాస్ అయ్యాను అని చెప్పింది ఇంట్లో. యాక్చువల్గా ఈమె ఇంటర్మీడియట్ కూడా చదవలేదు. సో ఇక్కడ ఈ చిన్న అబద్ధం ఏదైతే ఉందో, ఆమె ఎందుకు చెప్పిందంటే తనని తక్కువ చూస్తారేమో అన్నట్టుగా కొంత బిల్డప్ కోసం చెప్పింది, అంతకంటే ఏం లేదు. కానీ ఒక్కోసారి చిన్న అబద్ధమే ఏ స్థాయికి వెళ్తుంది అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్. ఆమె కానీ ఉన్నట్టు నేను ఇంటర్మీడియట్ ఫెయిలు అని చెప్పుంటే ఈ కథ జరిగేది కాదు. యాక్చువల్గా ఇది ఒక కీలకమైన విషయాల్లో ఇదొకటి అనమాట. సో ఆమె అలా చెప్పితే వాళ్ళ అత్త, ఆమె అన్నమ్మ, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ, ఆమె కొద్దిగా స్ట్రాంగ్ ఉమెన్, డామినేటింగ్ ఉమెన్. కొంత పెద్ద ఫ్యామిలీస్లో మొత్తం కమాండింగ్గా కొంతమంది స్త్రీలు ఉంటారు కదా, ఈ అన్నమ్మ లాంటి కమాండింగ్ ఉమెన్. ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు ఎంకామ్ చదివి ఎందుకు ఇంట్లో వంటలు చేసుకుంటుంటావు, నువ్వు వెళ్ళి బయట పని చేయి, ఇంటి పని మేము చూసుకుంటాం అని ఈ అమ్మాయిని షంటడం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి ఏమో ఎంకామ్ చేయలేదు. సో ఇప్పుడు అబద్ధం తెలిసిపోతుందని ఒక టెన్షను. ఆమె ఏమో వదలలేదు. ఇలా కొంతకాలం గడిచినాక ఇంకా వాళ్ళ అత్తను తట్టుకోలేక ఏమేం చేసిందంటే, బయటికి వెళ్ళి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తనకెవరో తెలుసుంటే అక్కడ జాబ్ వచ్చిందని వీళ్ళకి చెప్పేసింది. ఇంట్లో చెప్పేసి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం, ఆడ క్యాంటీన్లో కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్పడం, టీలు కాఫీలు ఏదైనా తినడం, అవి పుస్తకాలు తీసుకుపోయి చదువుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, జాబ్ చేస్తున్నట్టు డ్రామాలు ఆడడం మొదలుపెట్టింది. అయితే ఆమెకు టెన్షను, ఎందుకంటే జాబ్ చేస్తే జీతం ఇవన్నీ ఇవ్వాలి. అత్తమ్మ నేను జీతం చిట్టీలు కడుతున్నాను ఏదో చెప్పింది స్టోరీ. కానీ ఆమె ఏమో డామినేటింగ్ ఉమెన్, అన్నిట్లో డామినేట్ చేస్తుంటుంది. సో ఈమెకి టెన్షన్ పెరిగిపోయింది. దాంతో ఈమెని 2 కారణాలతో చంపాలనుకుంది. ఒకటి, తన రహస్యాలు బయటపడతాయని. రెండవది, ఈ మొత్తం ఫ్యామిలీని ఆమె డామినేట్ చేస్తుంది. ఆమె కానీ లేకపోతే నేను ఈ మొత్తం ఫ్యామిలీని డామినేట్ చేయగలను అనేది మాకు అర్థమైపోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళ మీద అంతా ఈమె కమాండ్ ఉంది, కానీ వాళ్ళ అత్త మీద లేదు. సో దాంతో అధికారం కోసం తన చెప్పిన అబద్ధాలు బయటపడతాయని ఈ 2 కారణాలతో ఆమెను చంపేయాలనుకున్నది. ఆమెకు ఆల్రెడీ కొద్దిగా ఆరోగ్యం కూడా ఇబ్బంది ఉంది. ఆమెకి ఏం చేసిందంటే, మటన్ సూప్ చేసింది ఒకరోజు. మటన్ సూప్ చేసి ఆమెకి అందులో ర్యాట్ పాయిజన్
ఎలుక పెట్టే విషం ఉంటుంది కదా, దాన్ని కలిపేసరికి ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే ఆరోగ్యం బాగాలేదు, ఆమెకి కొద్దిగా హార్ట్ ప్రాబ్లం ఏమో అనుకున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్తుంటేనే చనిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళినాక కూడా ఎవరు కూడా పోస్ట్ మార్టం చేద్దామని కానీ ఎవరు అనుకోలే. మామూలుగా మన ఇళ్ళల్లో చనిపోతే పోస్ట్ మార్టం మనం ఎందుకు చేస్తాం. రెండోది, ఈ అమ్మాయి జాలీ థామస్కి ఉన్న లక్షణం ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది, అందరితో మంచిగా మాటకారి, సరదాగా ఉంటుంది, అందరి ఇండ్లలో అందరి అవసరాలను పట్టించుకుంటుంది. అందువల్ల అసలు ఈ మీద వచ్చే డౌట్ వచ్చే అవకాశమే లేదు. అలాగా ఆమెను చంపేసిన తర్వాత ఈమెనుకున్నట్టు ఈ 2 ప్రయోజనాలు నెరవేరినాయి. ఏది, ఒకటి పవర్ వచ్చింది, మొత్తం ఫ్యామిలీకి ఈమె ఇప్పుడు హెడ్ అయింది. రెండోది, ఈమె అబద్ధాలను ఇప్పుడు ఎవరు అడిగే పరిస్థితి లేదు, మిగతా వాళ్ళు ఎవరంతా పట్టించుకోరు ఈమె జాబ్ చేస్తుందో లేదని. కాబట్టి కమాండ్ వచ్చింది. అయితే ఈ లోపల ఈమెకి బయట తిరుగుతున్నప్పుడు మాథ్యూ అనే ఒక అతను పరిచయం అయ్యాడు. అతనితో క్లోజ్ అయింది. అతను ఎవరంటే ఒక జ్యువెలరీ షాప్లో పనిచేస్తాడు, మేనేజర్ స్థాయి. అతను అప్పుడప్పుడు రావడం కూడా మొదలుపెట్టాడు ఇంటికి. వీళ్ళ హస్బెండ్కి కూడా అతను ఫ్రెండ్ అయ్యాడు. ఇది వీళ్ళ మామకు నచ్చడం లేదు. హస్బెండ్ లేనప్పుడు కూడా వస్తాడు, వాడితో నీకేం పని, వాడితో ఎందుకు అంత నవ్వుతావు, మాట్లాడుతుంటావు, ఇలా ఆయన గోకడం మొదలుపెట్టాడు. సో దాంతో ఈ అమ్మాయికి అతని మీద కోపం వచ్చింది, అదొకటి. రెండవది, ఆస్తి, ఆ ఇల్లు కానీ ఆస్తి కానీ ఆయన పేరుతో ఉంది. సో ఆయన్ని చంపేస్తే ఈ 2 ప్రయోజనాలు, ఒకటి మనకి నష్టం ఉండదు, రెండోది ఆస్తి మన పేరుతో వస్తుంది. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆమె ఏం చేసిందంటే వీడిని మాథ్యూ గారిని అడిగింది, నాకు సైనైడ్ కావాలని చెప్పి. అంటే ఎక్కడో ఆమె చదివింది, సైనైడ్ పెడితే త్వరగా చనిపోతారని చదివి వీడిని అడిగింది. అది కూడా ఒక న్యూస్ వినింది, ఏదంటే బంగారు పని చేసే చోట సైనైడ్ వాడతారు అని, బంగారు పని కోసం, అంటే గోల్డ్ స్మిత్స్. సో వీడికి తెలుసుంటారు కదా గోల్డ్ స్మిత్ అని వీడిని అడిగింది. వీడేం చేశాడంటే ప్రజాపత్ అనే ఒకడు గోల్డ్ స్మిత్ ఉన్నాడు, బంగారు పని చేసేవాడు, వాడిని అడిగాడు. వాడు అట్లంతా ఇవ్వడానికి లేదు, అది చాలా డేంజర్ అది ఇది అంటే వాడికి 5,000 డబ్బులు, మంచిగా ఫారిన్ విస్కీ, తర్వాత వాడు ఈమె మీద కన్నేశాడు. ఈమెతో ఒకసారి నన్ను పడుకోబెట్టరా అని అడిగాడు వాడిని. సరే ఈమెకి చెప్పాడు, వాడు ఎలా అడుగుతున్నా అంటే సరేనండి. సో వాడితో ఒక నైట్ గడిపింది. సో ఒక 5,000 లిక్కర్ బాటిల్, వాడితో ఒక నైట్, దాంతో వాడు సైనైడ్ ఇచ్చాడు. ఆ సైనైడ్ తీసుకొచ్చి వీళ్ళ మామకి, మామూలుగా ఆయన ట్యాబ్లెట్లు, మష్రూమ్ క్యాప్సల్స్ అంటారు వాటిని, అవి వేసుకుంటాడు. ఆ క్యాప్సల్లో తీసి ఆ మందు బయట వేసి దీన్ని సైనైడ్ దాంట్లో కలిపి పెట్టి ఇచ్చింది, మా ట్యాబ్లెట్ ఆ క్యాప్సల్ ఇచ్చింది. ఆయన వేసుకుని ఆయన చనిపోయాడు. సో ఆయన్ని కూడా ఎవరు అనుకోలేదు. ఇదేంది, ఆమె అత్తకి ఈయన చనిపోవడానికి మధ్య 6 ఏళ్ళ గ్యాప్ ఉంది. 2002లో అత్త చంపేస్తే అత్తని 2008లో ఇతనే చంపాడు. 6 ఏళ్ళ గ్యాప్ ఉంది. సో 6 ఏళ్ళ గ్యాప్ వల్ల ఎవరికి మళ్ళీ అనుమానం రాలే, మళ్ళీ ఆయనకి బాగాలేదు కాబట్టి చనిపోయాడు అనుకుంది. అప్పుడు కూడా ఈమె డ్రామా చేసింది, అయ్యో మామ అది ఇదని హెల్ప్ అని అడిగింది, అందరినీ ఈమె చూసుకుని వెళ్ళింది. అప్పుడు కూడా ఈమె మీద ఎవరికి డౌట్ రాలే. తర్వాత ఏం చేసిందంటే ఈ లోపల వీళ్ళ హస్బెండ్ జాబ్ పోయింది, అతనికి ఎక్కువ ఇంట్లో ఉండడం, వీళ్ళ నాన్న చేర్చి పెట్టిన సేవింగ్స్ని ఖర్చు పెట్టడం, ఇలా చేస్తుంటే ఈమెకి నచ్చలేదు, అతని పట్ల గౌరవం లేకుండా పోయింది, వీడు వేస్ట్ గాడు అన్నట్టుగా. అప్పటికే ఈమెకి 2 పిల్లలు, కూతురు కొడుకు. ఈ లోపల వాడిని చంపేద్దామని డిసైడ్ అయింది. హస్బెండ్ కూడా చీటికి మాటికి ఏమైనా కంట్రోల్ చేయడం, వాళ్ళతో ఎందుకు తిరుగుతాడు, వీడితో ఎందుకు తిరుగుతాడు, వీతనికి కూడా డౌట్ వచ్చింది, వీళ్ళతో అంత అఫైర్ ఉందని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో వీడిని లేపేద్దామని చెప్పి 2011లో, అంటే 3 ఏళ్ల తర్వాత ఇతనికి ఒక చిక్కుడు కర్రీ చేసి ఆ కర్రీలో ఈ సైనైడ్ వేసి చంపేసింది. అయితే ఇతను హాస్పిటల్కి తీసుకెళ్ళినాక చనిపోయాడు అని చెప్పారు. అయితే వీళ్ళ మామ, ఆ అబ్బాయి వాళ్ళ మామ, అంటే హస్బెండ్ వాళ్ళ చిన్నాన్న, ఈమెకి మామ అవుతాడు, మాథ్యూ మనిజయేదిల్ అనే అతని పేరు. అతను ఏంటంటే డౌట్ వచ్చింది, వీడు యంగ్, వీడి కింద హార్ట్ అటాక్ రావడం, హార్ట్ అటాక్ అని అనుకున్నారు. ఈమె కూడా హార్ట్ అటాక్ అప్పుడప్పుడు నొప్పి అంటుండేవాడు, ఏదో చెప్పేసింది కథ.
సో ఆవిడకి డౌట్ వచ్చి పోస్ట్ మార్టం చేయమని కూర్చున్నాడు. హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తే సైనైడ్ వాళ్ళు దొరికింది. దాంతో ఆమె ప్లేట్ ఫిరాయించి 2 సార్లు ఇంతకు ముందు కూడా ఆత్మహత్య ట్రై చేశాడు, నేను ఎవరికి చెప్పలేదు ఎందుకులే అనేసి, చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు, ఇప్పుడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు, ఉద్యోగం లేదు కదా అది ఇదని చెప్పేసింది. అది నమ్మేశారు అందరూ. కానీ వీళ్ళ మామకు మాత్రమే కొద్దిగా డౌట్ వస్తూ ఉన్నది. దాన్ని కూడా ఈమె అతన్ని కవర్ చేసి మేనేజ్ చేసింది. అయితే అతను ఎప్పుడైతే హస్బెండ్ లేడో అతను ఎక్కువగా ఇంటికి రావడం, అతను కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఈమెను అక్కడ ఎందుకు వెళ్తున్నావు, ఇక్కడ ఎందుకు వెళ్తున్నావు అని అతను కంట్రోల్ చేయడం మొదలు. దాంతో అతన్ని తొలగించుకోవాలనుకుంది. మళ్ళీ 2014లో హస్బెండ్ చనిపోయింది, 2011 మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత, అంటే గ్యాప్లు ఇచ్చుకుంటూ వచ్చింది ఈమె. ఇతనికి విస్కీలో మంచిగా పార్టీ ఇచ్చి ఒకరోజు ఇంటికి పిలిచి ఫుడ్ పెట్టి విస్కీ పోసి ఆ విస్కీలో కలిపేసి సైనైడ్ ఇచ్చేసింది. సో అతను చనిపోయాడు. అతని మీద కూడా ఎవరికి డౌట్ రాలా, ఎందుకంటే అతనికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో అతనికి పోస్ట్ మార్టం కూడా చేయలే. పోస్ట్ మార్టం చేసింది వీళ్ళ హస్బెండ్కి ఒకరికి. సో ఇలాగా ఇప్పటికి 4గురిని తన కుటుంబంలో చంపింది. అప్పటికే వీళ్ళ భర్త రే థామస్ వాళ్ళ బ్రదరు, అతను రోజో అంటారు అతను అమెరికాలో ఉండి అప్పుడప్పుడు వస్తున్నాడు. సో వీళ్ళ చెల్లెలు ఉంది, ఆమెకు కూడా ఏం డౌట్ రాలేదు, ఎందుకంటే ఈమె చాలా బాగా చూసుకుంటుంది కదా మిగతా వాళ్ళు. సో ఈమెకి ఇప్పుడు ఏంటంటే భర్త చనిపోయాడు, తనకి ఎవరు లేరు, ఎవరినైనా పెళ్లి చేసుకుందామా అని ఆలోచించి చూస్తే ఇతని కజిన్, ఒక భర్తకి కజిన్ ఉన్నాడు ఒకతను, షాజు జకారియా అతని పేరు. ఈ షాజు జకారియాని పెళ్లి చేసుకుంటే బాగుండని ఈమెకు అనిపించింది. వాడికేమో భార్య పాప ఉంది. సో పెళ్ళి అతను చేసుకోడు కదా, అందుకని ఏం చేసిందంటే పాపను ముందు చంపేద్దామని డిసైడ్ అయింది. 2.5 ఏళ్ళ పాప. ఆ పాపని గొంతు పిసికి చంపేసింది ఎవరు లేనప్పుడు. కానీ అది ఎవరికి డౌట్ రాలా, ఆ పాప చనిపోయింది. తర్వాత కొంతకాలానికి ఈ శైలీ షేజు అంటారు ఆమెని, వాళ్ళ భార్యని, ఆమె ఏదో డెంటిస్ట్ దగ్గర పోదామంటే నేను కూడా వస్తాను, ఆమెతో బాగా స్నేహం చేసింది. ఎప్పటి నుంచో స్నేహం చేసి ఆమెను డెంటిస్ట్ దగ్గరికి తీసుకుపోతున్నప్పుడు కూల్ డ్రింక్ తాగుదామని పిలిచింది. కూల్ డ్రింక్లో కల్పించేసింది. ఇది పబ్లిక్ ప్లేసు, ఎవరికి డౌట్ రాలే. కూల్ డ్రింక్ తాగినాక ఆమె పడిపోయి చచ్చిపోయింది, ఎవరికి డౌట్ రాలే. ఆమెకు కూడా ఏదో హెల్త్ ఇష్యూస్ అనుకున్నారు, పోస్ట్ మార్టం చేయలే. ఇలాగా 6 మందిని చంపింది. తర్వాత వాళ్ళ మొగుడిని పెళ్లి చేసుకొని అతనితో ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ భర్త వాళ్ళ సిస్టరు బ్రదర్ రోజో వీళ్ళిద్దరు ఒకసారి ఫోన్లలో మాట్లాడుకునేవాళ్ళు అమెరికా నుంచి. అతనికి ఈ సిస్టర్కి ఫస్ట్ డౌట్ వచ్చింది. ఎట్లా డౌట్ వచ్చిందంటే, ప్రతి చోట చనిపోయిన 6 మంది మన ఇంట్లో 4 చనిపోయారు, ఈమె పెళ్లి చేసుకున్న కూతురు భార్య చనిపోయింది, ప్రతి చోట ఈముంది, ఎందుకు ఉండొచ్చు ఇలాగా అన్న డౌట్ దగ్గర స్టార్ట్ అయింది. ప్రతి చోట ఈముంది, ఈమెకి సంబంధించిన వాళ్ళే 6 మంది చనిపోయారు, ఏదైనా ఉండొచ్చా అన్నప్పుడు, సరే ఎందుకన్నా మంచిది, వీళ్ళ హస్బెండ్ అతనికి పోస్ట్ మార్టం చేశారు కాబట్టి దాని రిపోర్టు ఉంటుందని ఆర్టీఐ ద్వారా వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేస్తే మొత్తం ఇన్క్వెస్ట్ రిపోర్టు అన్నీ వచ్చింది వాళ్ళకి. వస్తే దాంట్లో ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే అతని కడుపులో సైనైడ్తో పాటు చిక్కుడు కర్రీ ఉంది. మామూలుగా అయితే ఈమె ఏమేడిచ్చిందంటే ఆ రోజు గుర్తుంది వాళ్ళ సిస్టర్కి, నువ్వు మధ్యాహ్నం తినింది అంతే, మళ్ళీ తిండి కూడా లేదే, నా చేతితో నీకు చిక్కుడు కర్రీ అంతా వండి పెడితే దాన్ని కూడా తినలేదే అని ఏడ్చింది ఆమె అప్పుడు డ్రామాలో. మరి చిక్కుడు కర్రీ తినకపోతే కడుపులోకి చిక్కుడు కర్రీ ఎలా వచ్చింది అంటే, వాడు రాత్రి తినుండాడు, ఆ చిక్కుడు కర్రీలో ఈ సైనైడ్ ఉంది కాబట్టి ఈమె ఏదో సందేహం వచ్చేసింది వాళ్ళకి. వచ్చేసినాక వాళ్ళిద్దరు, అతను అమెరికా నుంచి వచ్చి 2019లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, ఇది మాకు డౌట్ ఉంది సార్ చూడండి మీరు ఇలాగా. వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఈ మీద నిఘా పెడితే ఈ మాథ్యూ గారు వీళ్ళు దొరికారు. దాంతో వాళ్ళలో ఎవరినో మాథ్యూని ఆ ప్రజాపతిని పట్టుకొని గట్టి కొట్టారు. కొడితే ఇట్లా సైనైడ్ తీసుకెళ్ళింది ఇదంతా చెప్పారు వాళ్ళు. దాంతో ఆమెను పట్టుకున్నారు.
ఆమెను పట్టుకొని ఆమెను కొట్టారు. కొడితే మొత్తం కన్ఫెస్ అయింది, నేనే ఇలా ఈ కారణాలతో చంపేశాను. ఓకే. సో ఆమెను జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నప్పుడు కూడా 2020 ఫిబ్రవరి 27న ఈ మణికట్టు దగ్గర ఇవి ఉంటాయి కదా, నరాలు మామూలు కోసుకుని చచ్చిపోతుంటారు. ఈమె వాటిని కొరుక్కునింది చనిపోవాలని, కానీ అక్కడ వార్డర్లు చూసి ఆమెను సేవ్ చేశారు. ప్రస్తుతం అయితే జైల్లో ఉంది. ఇది మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఏంటంటే కోర్టులో నిరూపించాలి కాబట్టి ఈ 6 బాడీలను మళ్ళీ తవ్వి తీసి వాటిలో ఆ ఎముకల్లో DNA అవన్నీ టెస్ట్ చేసి 6 మందిలో కూడా సైనైడ్ ఉందని నిరూపించారు. ఆ ఫస్ట్ ఆమెతో మాత్రమే ర్యాట్ పాయిజను ఈ గొంతు విసికింది, ఇది వదిలేస్తే మిగతా 4 కూడా సైనైడ్ ఉంది. సో 4 సైనైడ్ ఉండడం, వీళ్ళ దగ్గర సైనైడ్ తీసుకుపోవడం, ఇవన్నీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే కోర్టులో ఈమెకు ఒక స్ట్రాంగ్ లాయర్ దొరికాడు. అతను ఆమె ఇన్నోసెంట్ అని నమ్ముతున్నాడు. అది కూడా సిరీస్లో ఉంది. అతను నేను ఆమెను కాపాడుతానని గట్టి కంకణం కట్టుకొని కూర్చున్నాడు. సో మరి ఎట్లా ఇది ఏమవుతుంది, శిక్ష పడుతుందా లేదనేది తెలీదు. ఏదేమైనా 2019 నుంచి ఆమె ప్రస్తుతానికి 4 ఏళ్ళ నుంచి జైల్లో ఉంది. ఓకే సార్.